దినాల్లో ప్రపంచమంతా కూడా ఏ మందిరానికి వెళ్ళినా, ఏ కూలికలకు వెళ్ళినా సిలువను గూర్చినే వాక్యమే వింటుంటాం. మరి ఎక్కడ చూసినా సిలువ పాటలు కూడా పాడుతూ ఉంటారు. అలాగే యేసు ప్రభుని గూర్చి మనం కొద్ది క్షణాలు సిలువలో ఏం జరగబోతుందో దాన్ని తెలియజేసిన దేవుని గురించి చూసుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 15-19 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. యేసు యెరూషలేమునకు వెళ్ళనయున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయన అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. దేవునికి స్తోత్రం. చాలా మంది లోకంలో శాస్త్రులు, మరి జ్ఞానవంతులు, లేకుంటే అన్యాచారాలు పంచాంగాలు చెప్పేవారు జరగబోయే దాన్ని ఎవరు చెప్పరు, కానీ జరిగిన దాన్ని జరిగిపోయిన దాన్ని కూడా చెప్పేవారే. అది కూడా వారు తమ కష్టాలు వారితో వెలబోసుకున్నప్పుడు దాన్ని పట్టుకొని చెప్తారు. కానీ రేపు ఏం జరుగుతుందో, రేపు ఇంకొక గంటకి ఏం జరుగుతుందో కూడా చెప్పేవాళ్ళు లేరు. కానీ యేసు ప్రభువు ఆయన మరి శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, శిష్యులతో కలిసి వెళ్తా ఉన్నప్పుడు శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు. యేసు యెరూషలేమునకు వెళ్ళనయున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లను. 12 మంది శిష్యులతో పర్సనల్. ఎందుకు ప్రత్యేకంగా వారితో మాట్లాడినాడంటే 3.5 సంవత్సరాలు వారు ఆయనతోనే ఉన్నారు. యేసు వారితో కూడా ఉన్నారు. కాబట్టి వారికి ఆయనకు ఎంతో మంచి సంబంధం ఉంది. కాబట్టి ప్రభువు వారితో ఏకాంతంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, మరి ఆయన చెప్తున్నాడు, మార్గమందు వారితో ఇట్లను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం. మనమందరం కలిసి ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నాం. యెరూషలేములో ఏం జరుగుతుంది, యెరూషలేములో ఏమై ఉందో, అక్కడ ఎందుకోసం మరి ఆయన ఎందుకు వెళుతున్నాడో దాని గురించి ఆయన చెప్తున్నారు. మనం యెరూషలేమునకు వెళ్తున్నాం. చాలామంది చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామంటే, మరి క్రైస్తవులకైతే ఒక నిరీక్షణ ఉంది, కానీ లోకంలో ఉండే అన్యులకు వారికి నిరీక్షణ లేదు, వారికి ఒక గమ్యం లేదు. క్రైస్తవులమైన మనము ఏం చెప్తామంటే, చనిపోతే మారు మనసు పొందినాం, రక్షణ పొందినాం కనుక మనం చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తాం అనుకుంటాం. అయితే మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాం. అక్కడ ఈయన ముందు జరగబోయే దాన్ని గురించి ఆ శిష్యులతో ఏకాంతంగా చెప్తున్నాడు. ఆ యెరూషలేములో ఏం జరుగుతుందో ఇంకా కొన్ని నిమిషాలకి అని చెప్పి వారితో ఈ మాట చెప్తున్నాడు. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును ముఖ్యమైన నాయకులకు కూడా చెప్తున్నాడు, శాస్త్రులకును అప్పగింపబడును. ప్రధాన యాజకులు, ఎందుకు ప్రధాన యాజకులు ఆయనను పట్టుకున్న వాళ్ళని ఇష్టపడుతున్నారు? లేదంటే శాస్త్రులు కూడా ఎందుకు వారు ఆయనను పట్టుకోవడానికి మరి ముందుకు వస్తున్నారు అని అంటే, ఈయన చేస్తున్న ఒక మంచి కార్యాలు, ఈయన చేస్తున్న అద్భుత కార్యాలు, ఈయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలు వారికి సరిపోవటం లేదు. వారు ఆయన చేస్తున్న దాన్ని చూసి ప్రజలందరూ కూడా ఆయన వెంట వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రధానులకును శాస్త్రులకును కడుపు మండింది కదా. కడుపు మండి ఏం చేస్తున్నారంటే, ఆయన జరగబోతున్నది చెప్తున్న, అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనకి ఏం చేస్తున్నారంటే, ఈ ప్రధానులు శాస్త్రులు మరణ శిక్ష
జరగబోయే దాని గురించే చెప్తున్నాడు దేవుడు. కుమారుడైన యేసుక్రీస్తు. మరి తెలిసి గూడా ఆయన ఎందుకు అలాగ వెళ్ళాలా? అని అంటే ఆయన ఈ లోకానికి రావడమే, ఈ లోకంలో మంచి పనులు చెయ్యటమే మరి ఆయన శిక్ష విధించబడ్డానికి. కారణం ఏంటి అనంటే, మంచి పని చేస్తే శిక్షలే ఉంటాయి. మంచి పని చేస్తే బాధలే ఉంటాయి. మంచి పనులు చేస్తే నవ్వులే ఉంటాయి. మంచి పనులు చేస్తే నిందలే ఉంటాయి. మంచి పనులు చేస్తే సమస్యలే ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తుకు ఇవి తెలుసు. తెలిసినప్పటికిని ఆయన మరణ శిక్షకు భయపడలేదు. మరణానికి భయపడలేదు. కారణం ఏమంటే మరణమును మరి ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి ఆ మరణం శిక్షను తప్పించుకోవడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. ఎందుకు అనంటే, ఆ మనుష్య కుమారుడు వచ్చిందే పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి. కాబట్టి ఆయన ఆ అధిక శాస్త్రులకు అప్పగింపడి వారు ఆయనకు మరణ శిక్ష విధించి, ఆయనను అపహసించుటకును ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన్నేం చేస్తున్నారంటే మరణానికి అప్పచెప్తారు ప్రజల దగ్గరికే. మనం ముందు అధ్యాయాల్లో చదువుతాం కదా! యేసు ప్రభు పిలాతు దగ్గరికొచ్చినప్పుడు, పిలాతు తీర్పు తీరుస్తా ఉన్నాడు. బయట కేకలు వేస్తున్నారు. యేసును సిలువ వేయుము, సిలువ వేయుము, సిలువ వేయుము. మరణ శిక్ష వేయమని కేకలు వేస్తున్నారు. ఇంకా కొంతమంది ఆయనను అపహాస్యం కూడా చేస్తున్నారు. మంచి పని చేస్తే అపహాసం కూడా ఉంటుంది. అందుకే కీర్తనలుగా అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక. అయితే యేసు ప్రభు ఎక్కడికైతే వెళ్ళకూడదో అక్కడికే వెళుతున్నాడు. ఎక్కడైతే అవమానాలు పడకూడదో అక్కడ అవమానాలు పడడానికే వెళ్తున్నాడు. కారణం ఏమంటే ఆయన దేవుడు గనక, ఆయన రక్షకుడు గనక మనకు రావాల్సిన అవమానాలను, మనకు రావాల్సిన మరణ శిక్షను ఆయన తీసుకొని అపహసించబడుటకును, అంతేకాదు కొరడాలతో కొట్టుటకును, కొరడాలతో ఆయన వయసేమో 33.5 సంవత్సరాలు. ఆయనకి కొట్టిన దెబ్బలేమో 39. ఆయనకు కొట్టింది 39 దెబ్బలు. ఒక్కటి తక్కువ 40 అంటారు. కాబట్టి ఆ కొరడాలు ఎలాగుంటాయంటే మామూలుగా ఎద్దులు కొట్టే శలకాలు లాంటిది కాదు గానీ, ఆ కొరడ తోలుతో చేయబడి, ఆ తోలుకు ఎముకలను కొక్కెల్లాగా ఈ విధంగా చేసి ఒకటి ముందుకు, ఒకటి వెనక్కికి ఇట్లా వంచి పెడితే, ఒకటి లోపలికి దూసుకొని వెళ్ళి, ఇట్లా కొట్టి ఇగ్గుతున్నప్పుడు ఆ కొండికి లేకుంటే ఆ మేకుకు ఆయన మాంసము మరి పీక్కొని వస్తుందంట. అలాంటి కొరడ సిద్ధం చేశారు. కారణం అయ్యగారికి అప్పటికే తెలుసు. అయినప్పటికిని ఆ కొరడాల దెబ్బలు తినడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. కారణం మనకు రావలసిన కొరడా దెబ్బలు, మనకు రావలసిన హింసలు, మనకు రావాల్సిన అవమానాలను ఆయనే తీసుకుంటున్నాడు. తీసుకుంటున్నానని చెప్పి ఆ 12 మంది శిష్యులకు ఏకాంతంగా చెప్తున్నాడు. ఈ ప్రాతకాలం మనతో కూడా వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. కొరడాలతో కొట్టుటకును. అవి జరగబోతున్నవి కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కొట్టుటకును, సిలువ వేయబడుటకును. సిలువ, సిలువ అనేది ఒక జైలు లాంటిది. శిక్షను అనుభవించేది. సిలువ అనేది అదొక మాను. ఆ మానుకు చాలామంది కట్టేసి కొడతామంటారు. దేనికి కట్టేసి కొడతారంటే చెట్టుకి, లేకుంటే స్తంభానికి. అలాగే ఆ రోమా ప్రభుత్వం వారు ఆయనను సిలువకు వేసి, సిలువ మనలాగా మన చర్చిల్లో పెట్టుకున్నట్లు మీద పెట్టుకున్న నున్నగా ఉండదంట అది. ఒక మాను. దాని మీద తోలు తీసి అలాగే మొద్దును అలాగే 2గా చేసి పెట్టి అడ్డం ఒకటి నిలువొట్టి పెట్టి దానికి శిక్ష వేస్తారు. తప్పు చేసిన వారిని. ముందు మనం చూస్తున్నాం. మరి ఇద్దరు దొంగలను మరి సిలువ వేశారు. వారి సిలువ ఏమంటే అది దొంగల సిలువ. అది దోచుకున్న వారి సిలువ. అది మోసగాల సిలువ. కాబట్టి సిలువ శిక్షకు సాదృశ్యం.
అయితే ప్రభు అంటున్నాడు, నేను సిలువ వేయబడుటకును ముందు జరగబోయే దాన్ని గురించి ముందుగానే చెప్తూ ఉన్నాడు. అంతేకాదు అన్యజనులకు ఆయనను అప్పగింతురు. కోర్టులో నుంచి తీర్పు వచ్చిన తర్వాత ఆ పిలాతు ఆ ప్రజలకు అప్పజెప్పాడు. ఆ ప్రజలు ఎవరంటే అన్యజనులు. వాళ్ళు కేకలు వేస్తున్నారు, బరబ్బను మాకు విడుదల చేయి, యేసును సిలువకు వేయి అని కేకలు వేస్తా ఉన్నారు. యేసును అన్యజనులకు అప్పగించిన తర్వాత యేసును మరి ప్రజలందరూ కేకలు వేసి ఆయనను సిలువకు అప్పగిస్తున్నారు. ఆ పిలాతు వారికి అప్పజెప్తే వారు సిలువ వేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా వారికి రహస్యంగా చెప్పాడు. కొన్ని సీక్రెట్స్ పబ్లిక్‌లో చెప్పరు కొంతమంది. ఇంట్లో తల్లిదండ్రులైనా, పిల్లలైనా ఏదైనా తప్పు చేస్తే గూడా చెప్పరు. కానీ ప్రభువైతే ఆయన మనసులో ఏది దాచుకోకుండగా యథార్థమైన మనసుతో ఆ 12 మంది శిష్యులకు ఏకాంతంగా చెప్తున్నాడు. ఇవంతా గూడా జరుగుతాయి. అయినను మరి ఆయన మూడవ దినమున ఆయన మరలా లేస్తాడు. ఇవన్నీ జరిగిన తర్వాత తిరిగి లేస్తాడు. అలాగే మన జీవితంలో కూడా ఒక్కసారి అమ్మ గర్భంలో నుంచి పుట్టాం, పెరిగాం, పెద్దగా అయిపోయినాం. మరి ఆత్మీయ జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నాం. కొన్ని హింసలు, కొన్ని బాధలు, కొన్ని అవమానాలు భరించిన తర్వాత చస్తాం. చస్తిన తర్వాత మనం కూడా లేస్తామనే నిరీక్షణ మనకుండాలి. ఎందుకు ప్రభు చెప్పాడంటే, ఆయన మరలా లేచిన దేవుడు తన పిల్లలైన మనలను కూడా లేపుతాడు. తిరిగి వచ్చేటప్పుడు ఆయన మనలను వెంటబెట్టుకొని వస్తాడు. కాబట్టే ఈ ప్రాతకాలం ఈ శిలువ దినాల్లో ఉన్న మనం మరి జరగబోయే దాన్ని యేసు ప్రభు మనకు ముందుగానే తెలియజేస్తున్నాడు కనుక మన ఆత్మీయ జీవితంలో ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కొరడా దెబ్బలు వచ్చినా, ఎంత మరణశిక్ష వచ్చినా మనము భయపడుకోకుండా యెరూషలేమునకు వెళ్ళాలి. లేకుంటే లోకంలోనికి వెళ్ళాలి. లేకుంటే మరణానికి వెళ్ళి మరణమును మరి జయించే వారంగా ఉండాలి. కాబట్టి ఆయనను మూడవ దినమున లేపును. అదే ప్రధాన యాజకులు వారు ఇంకొక మాట అంటున్నారు. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 40 44 వచనాల్లో ఉంది. దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా నిన్నునివే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించిరి. వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేనును దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించుమని చెప్పి ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఈ అక్కడ జరిగిన దాన్ని ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చెప్తున్నాడు. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించి ఆయన ఏమైతే చెప్పాడో శిష్యులకు అది ఇక్కడ నెరవేరింది. ప్రధాన యాజకులు, పెద్దలు ఆయనను అపహసించారు. ఇంకా వీడు ఇతరులను రక్షించను, మరి తన్ను తానే రక్షించుకొనలేడా? మనం అందరికీ బోధ చేస్తున్నాము. కొంతమంది మన ఇంటికి మనమే బోధ చేసుకోలేం. కొంతమందికి అందరికీ సహాయం చేస్తాము, మన వారికి మనం సహాయం చేసుకోలేకపోతాం. ఎందుకు అనంటే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, అపహాసకులు అంటున్నారు, ఇంతవరకు 3.5 సంవత్సరాలు ఎంతో మందిని రక్షించాడు, ఎంతో మందిని బాగు చేశాడు, చనిపోయిన వారిని మరి లేపాడు,
మరి 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీని రక్షించాడు. సమరయ స్త్రీని కూడా రక్షించాడు. జక్కయ్యను కూడా రక్షించాడు. మరి ఇతనేమి? మరి ఇతనికి ఇప్పుడు ఈ శిలువ శిక్ష పడుతుంది కాబట్టి శిలువలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రక్షించుకోలేడా అంటే ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. కానీ మనందరి దోషముల కొరకై, మనందరి పాపముల కొరకై ఆయన సిలువలో వేలాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తన్ను తాను రక్షించుకోవడానికి వచ్చిన దేవుడు కాదు కానీ సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చిన ఆ రక్షకుడు మరి నీ కొరకు నా కొరకు శిక్షను అనుభవిస్తున్నాడు. నీవు దేవుని కుమారుడు అయితే హేళన. మరి మనల్ని కూడా అంటారు, మీరు దేవుని బిడ్డలు కదా, మీరు దేవుని పిల్లలు కదా, ఆరాధనలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, యేసు రక్తం అంటారు, యేసు యేసు అని చెప్తారు, ఎక్కడ చూసినా ప్రకటిస్తారు. మరి మీకెందుకు ఈ కష్టాలు, మీకెందుకు ఈ రోగాలు, మీకెందుకు ఈ అప్పులు, మీకెందుకు ఈ అవమానాలని అడిగినప్పుడు దాని ద్వారా దేవుని మహిమపరచడానికే మనకు వచ్చాయి. అయితే యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత వారి హేళన చేస్తూ ఉంటే అది దేవుని తండ్రిని మహిమపరచడానికే కదా. వాళ్ళు అంటున్నారు సిలువ మీద నుండి దిగుమని చెప్పచ్చు, ఆయనను దూషించిరి. ఈ క్రైస్తవ జీవితము శ్రమలతో కూడుకున్నది. క్రైస్తవ జీవితము అపహాసకులతో ఉన్నటువంటిది. క్రైస్తవ జీవితము దూషణలు చేయడానికే. వీటన్నిటి మధ్యలోనే మనము విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసములో దినదినము ఎదుగుతూ ప్రభువుకు దగ్గరగా ఉన్నట్లయితే ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అపహాసకులు వచ్చినా, ఎంతమంది ఎంత దూషించినా ఒక దినం వారి నోరు మూయబడే దినము వస్తుంది. కాబట్టి ఇంకా ఆ మార్గమున ఇంకా చెప్తున్నాడు, ఇప్పుడు ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదము. వానిని ఎంత అపహాస్యంగా మాట్లాడుతున్నారు దేవుని కుమారుని, ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు దేవుని. నేటి దినాల్లో ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ, శివసేన ఆ సిలువలో వేడుతున్నా వేలాడుతున్నా ఆ యేసుప్రభు 3 మేకులు పెరుక్కోలేని వాడు దేశాన్ని రక్షిస్తానని అపహాస్యంగా మాట్లాడుతున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. అంతేకాదు కానీ మరి క్రైస్తవులను రకరకాలుగా హింసిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాలం జరగబోతున్న దాన్ని మరి ప్రభు చెప్పాడు, ఇక్కడ అనుభవిస్తున్నాడు. అతను నిజంగా ఇప్పుడు దిగి వస్తే మేము కూడా నమ్ముతాం. ఇప్పుడే దిగు, ఇప్పుడే దిగు, ఇప్పుడే దిగు. ప్రతి దానికి సమయం ఉంటుంది. ప్రభు అన్నిటినీ ఓర్చుకుంటూ, అన్నిటినీ చూస్తూ మౌనంగా వదకు తేబడిన గొర్రె పిల్లవలే వాటన్నిటినీ భరించాడు. ఎందుకు అనంటే మన కొరకై, మనం ఆయన రాజ్యంలో ఉండడానికి కొరకు ఆయన ఈ అవమానాలను, ఈ అపహాసాలను, శిలువ శ్రమలను, మరి దూషణ మాటలను భరిస్తూ ఉన్నాడు. అంతేకాదు అక్కడ ఉన్న వారు ఇంకా ఏమంటారంటే, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేనును దేవుని కుమారుని చెప్పిన గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునేమో అని చెప్పి. ఆయనకి ఇష్టడా, తండ్రికి ఇష్టడా కాదంటే ఏ తండ్రికైనా పిల్లల మీద ఇష్టమే ఉంటుంది. తల్లిదండ్రులకు పిల్లల మీద ఎప్పుడు కూడా ఇష్టం ఉండడానికి అవకాశమే లేదు. వాడు త్రాగుబోతైనా, దొంగ అయినా, మోసగాడైనా, వ్యభిచారికుడైనా, తిరుగుబోతైనా వాని మీదే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే వాడొక్కడు బాగుంటే బాగుండే కదరా, పిల్లలందరూ బాగున్నారు, వీడొక్కడు చెడిపోయినాడు అని చెప్పి ఆ కుమారులకు అందరికి కూడా చెప్తారు. ఎందుకంటే అది తల్లిదండ్రుల ప్రేమ. తల్లిదండ్రులు చెడిన వాని మీద ఎక్కువ ప్రేమిస్తారు, చెడిపోయినకే ఇంకొక రూపాయి ఎక్కువ ఇస్తారు, బాగుండడానికి ఎవరివ్వరు. అలాగే ఇక్కడ దేవునికి ఇష్టమే కుమారుడు, కానీ ఆ కుమారుని ఆ సిలువ నుంచి, ఆ అపహాసకుల నుంచి తప్పించడానికి అతనికి ఇష్టమే. కానీ కుమారుడైన యేసు క్రీస్తు ఆయన ఎందుకు వచ్చాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి,
తండ్రి యొక్క కోరికను నెరవేర్చడానికి, తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు గనక ఆయన ఆ దూషణలకు, ఆ అపహాసకులకు మాటలకు, అవమానాలకు మరి అప్పచెప్పాడు. కాబట్టి ఇష్టమైతే వాళ్ళని తప్పించడము అని వారే కాదు, ప్రధాన యాజకులే కాదు, శాస్త్రులే కాదు, ప్రజలే కాదు గాని ఆయన ప్రక్కలో వేలాడిన ఇద్దరు దొంగలు, చాలా మంది ఒక్క దొంగల గురించే చెప్తారు. ఇక్కడ ఎంత బాగా బందిపోటు దొంగలను, దొంగ అని లేదు, దొంగలను ఇద్దరు కూడా ఆయనను అపహాస్యం చేశారు. అయితే ఒక్కడేమో యేసు నిన్ను నీవు రక్షించుకుంటూ నన్ను కూడా రక్షించని హేళన చేశాడు. వాళ్ళు తన తప్పులను ఒప్పుకోవటం లేదు. అతన్ని అక్కడ కూడా అవమానాలు చేశాడు. కానీ ఇక్కడ అక్కడ జరిగిన దాన్ని జరగబోయేదని చెప్పాడు. ఇక్కడ జరుగుతున్న దాన్ని మనం చదువుతున్నాం. ఆ ఇద్దరు దొంగలు కూడా అవమానపరిచారు. ఎంతటి అజ్ఞానులో. కాబట్టి యేసు ప్రభు సిలువలో వేలాడబడబోయేదాన్ని, అపహాస్యం చేసుకున్న దాన్ని, దూషణ పలుకు మాటలకును ఆయన ముందుగానే గుర్తెరిగి తన శిష్యులకు ముందుగానే చెప్పాడు. చెప్పిన దాన్ని నెరవేర్చాడు. ఈ ప్రాతకాలం ఈ మాటలు వింటున్న మనం కూడా మన జీవితాల్లో రాబోతున్న ఉగ్రత, రాబోతున్న సమస్యలకు భయపడుకోకుండా ఆత్మీయ జీవితంలో యేసు ప్రభుకు సాక్షులంగా భయపడుకోకుండా రంపపు కోతలైనా, కొరడా దెబ్బలైనా, ఉపవాసములైనా, జాగరణములైనా యేసునందు విశ్వాసం ఉంచి యేసు వైపు చూస్తూ, యేసు నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ తోడు చాలు యేసయ్యా, నీ నీడ చాలు యేసయ్యా అనుకుంటూ మనం ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఈ సిలువ దినాలలో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక.